హాయ్ ఫ్రెండ్స్. మా ఎదురింట్లో ఉండే సౌమ్య ఆంటీ తన భర్త మీద పేకల దాకా ఉన్న కోపం కారణంగా అతనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనే నెపంతో వాళ్ళ ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్లో ఉండే నాతో కావాలనే పరిచయం పెంచుకుని అప్పటి నుండి నాతో ఏ విధంగా అయితే తన చిలిపి అల్లరి పనులను చేయటం ప్రారంభించిందో ఈరోజు కథలో నేను మీతో పంచుకుంటున్నాను. ఇంకా నా పేరు శ్రావణ్ కుమార్. నా వయసు 28 సంవత్సరాలు. నేను వృత్తిరీత్యా టైల్స్ బిజినెస్ను చేస్తూ ఉంటాను. ఇంకా అసలు కథలోకి వెళితే నేను ఉండే అపార్ట్మెంట్లో నా ఫ్లాట్కి ఎదురుగా ఉండే ఫ్లాట్లో ఒక ఆంటీ అంకుల్ జంట అయితే ఉంటున్నారు. ఎప్పుడు చూసినా చీటికి మాటికి కౌజు పెట్టలా అస్తమానం వాళ్ళు ఏదో ఒక కారణంతో గొడవ పడుతూనే ఉండేవారు. ఇంకా అతని గురించి చెప్పాలి అంటే ఎప్పుడు చూసినా క్యాంపుల పని మీద ఊళ్ళు తిరగడంతోనే బిజీగా ఉంటాడు అతను. అతని వయసు సుమారుగా ఒక 40 వరకు అయితే ఉండవచ్చు. ఇంకా అతని భార్య పేరు సౌమ్య. ఈవిడ ఒక 35 ఏళ్ళ పొడుగు కాళ్ళ సుందరి అనుకోండి. చూడటానికి మాత్రం మంచి శరీర సౌష్ఠవం కలిగి ఎప్పుడు చూసినా మంచి మంచి డ్రెస్సులను వేస్తూ ఓ తలతల మెరిసిపోతూ ఉంటుంది. ప్రతిరోజు నేను ఇంటికొచ్చే సమయానికి సౌమ్య ఆంటీ జిమ్కి అయితే బయలుదేరి వెళ్ళేది. అప్పుడప్పుడు మా ఇద్దరం లిఫ్టులో సాధారణంగానే కలుసుకుంటూ ఉండేవాళ్ళం. కలిసినప్పుడల్లా ఏదో అలా పలకరింపుగా ఒక చిన్న చిరునవ్వును అయితే నవ్వుతా ఉండేది. అంతకంటే ఎక్కువ పరిచయం కూడా లేదు మా ఇద్దరికి. అయితే ఎప్పటిలాగానే ఒకరోజు సౌమ్య ఆంటీ నేను లిఫ్టులో కలిసినప్పుడు ఎంతైనా ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నాము కాబట్టి ఏ అవసరం వచ్చినా ముందు జాగ్రత్తగా పనికొస్తుందని నా ఫోన్ నంబర్ను అయితే అడిగి మరీ తను తీసుకుంది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత హఠాత్తుగా ఒకరోజు సాయంత్రం సౌమ్య ఆంటీ అయితే నాకు ఫోన్ చేసింది. తనకేదో సమస్య ఉందని అర్జెంటుగా వాళ్ళ ఇంటికి రమ్మని నాతో చెప్పడంతో కంగారుగా నేను వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాను. అలా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళి చూసిన నాకు సౌమ్య ఆంటీ ఒక్కరితే సోఫాలో చాలా దిగాలుగా అయితే కూర్చుని బాధపడుతా ఉంది. దాంతో ఆమె దుఃఖాన్ని గమనించిన నేను ఎదురుగా కూర్చుని అసలు ఏం జరిగింది ఆంటీ, చెప్పండి ప్లీజ్ అంటూ తనని అడగడం మొదలుపెట్టాను. అయితే అప్పటికే చాలా బాధతో కుమిలిపోయిన సౌమ్య ఆంటీ ఈ విధంగా నాకు బదులిచ్చింది. నా భర్త విషయం రోజురోజుకి మరీ మితిమీరిపోతుంది. ఎవత్తినో ఒక దానిని ఎక్కడో తగులుకున్నాడు. అది తగులుకున్నప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు, నాతో సరిగ్గా ఉండేవాడు కూడా కాదు. పైగా చీటికి మాటికి నా పైన చిరాకు పడుతూ అస్తమానం ఏదో ఒక కారణంతో నాతో గొడవ కూడా పెట్టుకుంటూనే ఉండేవాడు. పైగా దానికి తోడు ఈరోజు దానితో కలిసి విదేశాలకు కూడా వెళ్ళిపోయాడు. నేను ఎంత చెబుతున్నా కూడా వాడు మాత్రం అస్సలు నా మాటను పట్టించుకోవటమే లేదు. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వచ్చాను. అదేంటి అంటే నేను కూడా వాడిలాగా చేస్తే గాని వాడికి బుద్ధి రాదు. కాబట్టి నేను కూడా నీతో కలిసి ఉందామని నిర్ణయించుకున్నాను. అలాగైతేనైనా
వాడి మీద నాకున్న ఆ కోపం మొత్తాన్ని తీర్చుకోగలుగుతాను అని చాలా ఆవేశంగా అంటున్న సౌమ్య ఆంటీ వైపు నేను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోసాగాను. పైగా నేను బదులుగా నా అభిప్రాయం చెప్పే లోపలే సౌమ్య ఆంటీ, ఇంక నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, నీకు ఇష్టమైతే చెప్పు, లేదు అంటే మరొక మనిషిని చూసుకుంటాను, అంతేగాని ఈ విషయంలో మాత్రం రాజీ పడే సమస్య లేదు అని నాతో చెప్పడంతో సౌమ్య ఆంటీ మాటలు విన్న నాకు ఒక్కసారిగా మతిపోయినంత పని అయితే అయ్యింది. పైగా అంత కోపంలో కూడా ఆమె అందం నా కళ్ళను చూపు తిప్పుకోనివ్వకుండా నా కళ్ళు మిరుమిట్లు గెలిపేలాగా అయితే చేయసాగింది. దాంతో బాగా ఆలోచించిన నేను జున్ను ముక్కలా ఉన్న సౌమ్య ఆంటీ ఇచ్చిన బంపర్ ఆఫర్ని ఎలా కాదనగలను? మీరే చెప్పండి. పైగా ఆడవాళ్లపై పూర్తి భక్తి భావనలతో ప్రవర్తిస్తూ వారి పట్ల అనేక గౌరవ మర్యాదలను కలిగిన నేను ఒక స్త్రీ ఇంత బాధలో కొట్టుమిట్టాడుతుంటే నా వంతు సహాయ సహకారాలను నేను తనకి అందించకుండా నా దారిన నేను వెళ్ళిపోగలనా? పైగా నాది అసలుకే జాలి హృదయం కూడాను. దాంతో నేను బాగా ఆలోచించి సౌమ్య ఆంటీ చెప్పినట్టుగానే చేయటానికి అయితే అంగీకరించాను. అలా నేను నా అంగీకారాన్ని తెలిపానో లేదో ఎన్నో రోజులుగా ఎంతో బాధతో కుమిలిపోతూ సర్వసుఖాలకు దూరమైపోయి తనలో తానే నలిగిపోతున్న సౌమ్య ఆంటీ ఒక్కసారిగా ఆ బంధనాలు అన్నిటినీ తెంపేసుకుని అలా నన్ను తన బెడ్రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళసాగింది. ఆ విధంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిన నాపై ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ముద్దుల వర్షాన్ని కురిపిస్తూ నాతో ఆ చిలిపి పనిని చేయించడానికి అయితే ప్రేరేపించసాగింది. దాంతో ఇదే సరైన అవకాశం అని భావించిన నాలో ఉన్న తుంటరిగాడు ఒక్కసారిగా ఆగమేఘాల మీద పైకి నిద్రలేచి భర్త చేసిన ఘనకార్యాల కారణంగా బాధతో శోక సముద్రంలో నిండిపోయిన సౌమ్య ఆంటీని పూర్తిగా ఓదార్చే ప్రయత్నం చేయసాగాడు. అలా తన భర్త పెడుతున్న బాధల కారణంగా ఎంతగానో విసిగిపోయిన సౌమ్య ఆంటీ తనకు కావలసిన ఆ సంతోష ఆనందాలు అన్నింటినీ నా ద్వారా పొందే ప్రయత్నం అయితే చేయసాగింది. దాంతో నేను కూడా పెద్ద మనసు చేసుకుని తన భర్త దగ్గర దక్కని ఆ సంతోష ఆనందాలన్నిటినీ సౌమ్య ఆంటీకి నేను కొద్ది కొద్దిగా రుచి చూపిస్తూ తనని ఆ రాత్రంతా వెచ్చని నా కౌగిలిలో పూర్తిగా బంధించి తనని ఓదార్చే ప్రయత్నం అయితే చేయసాగాను. ఇట్లు మీ శ్రావణ్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.